అమ్మా, రాజుగారి ముద్దుల భార్యనని ఇన్నాళ్ళు మురిసిపోయావు. ఇప్పుడు చూడు, నీ పేకల మీదకు వచ్చింది. నీ కొడుకు లేని సమయంలో నీతో చెప్పకుండా రేపు రాముని పట్టాభిషేకం చేస్తున్నారు. ఇక కౌశల్యదే పెత్తనం. నువ్వు నిన్ను నమ్ముకున్న నాబోటి వారు ఇక నుంచి వారి మోజేతి నీళ్లు తాగి బ్రతకాల్సిందే. రాజుగారి గారాల భార్యవైన దాసీగా జీవించాల్సిన దుస్థితి నీకు వస్తుంది. ఇదే నా చింత అని మందర చెప్పిన మాటలు కైకేయి తలకు బాగా పట్టేసి రాముణ్ణి వనవాసానికి పంపి భరతుడికి పట్టాభిషేకం చేయాలని పట్టుపట్టింది. దాని ఫలితం భర్తను కోల్పోయింది. కొడుకుతో చీ అనిపించుకుంది. చెప్పిన మందర బాగానే ఉంది, విని ఆచరించిన కైకేయి నష్టపోయింది. అందుకే చెప్పుడు మాటలు వినకూడదు.